మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయను. ఇది ప్రభు ఏర్పాటు. ఇది ఎంత ఆశ్చర్యకరము! ఈ వాక్యంలో రాయి అంటే యేసునాథుడు, మన రక్షకుడు. ఆ కాలంలోని యాజకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసును అంగీకరించలేదు. వారు ఆయనను త్రోసివేసిన రాయిలాగా తిరస్కరించారు. కానీ దేవుని యోచన అది యేసు రక్షణకు మూలరాయి ఆయన, కార్నర్ స్టోన్. మూలరాయి అనేది భవనంలో అత్యంత ముఖ్యమైన రాయి. దాని మీద మొత్తం భవనం నిలబడి ఉంటుంది. అంటే మనుషులు త్రోసివేసిన యేసును దేవుడు గొప్ప స్థానానికి ఎత్తారు. రక్షణకు, విశ్వాసానికి, సంఘానికి ఆధారం యేసుక్రీస్తు, మన రక్షకుడు. మనుషులు కొన్నిసార్లు దేవుని కార్యాన్ని గుర్తించరు. వారు దేవుని పంపిన వారిని లేదా సత్యాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. కానీ దేవుని యోచన ఎప్పుడు విఫలం మాత్రం కాదు. మనుషులు తక్కువగా చూసిన దానిని దేవుడు గొప్పదానిగా చేస్తాడు. యేసుక్రీస్తు మన జీవితానికి మూలరాయి అయితే మన జీవితం స్థిరంగా ఆశీర్వదించబడి ఉంటుంది. అందుకే మనం మన జీవితాన్ని యేసు అనే మూలరాయి మీద నిర్మించుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తూ చెయ్యాలి. ప్రభువా, మేము కొన్నిసార్లు నీ చిత్తాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ నీవే మా జీవితానికి మూలరాయి. మా జీవితాన్ని నీ మీద నిర్మించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయుము తండ్రి. ఈ మనవిని యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.